వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ కాదు, వాళ్లకంటే అర్జునుడు, హనుమంతుడు గొప్ప అని చెప్పి ఆ సందర్భంగా మాట్లాడారు. మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాళ్ళని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న అయోధ్య వెళ్లారు చంద్రబాబు నాయుడు. అక్కడ బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కొలమానము అని కూడా చెప్పారు. ఏంటి సార్, పురాణాలు చెప్పమంటూ ఉన్నారు, రామరాజ్యం గురించి చెప్పమంటూ ఉన్నారు, ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికంగా చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ కి దగ్గర అవుతూ ఉన్నారా? అదే జరిగితే దాని పురాణాలు, రామరాజ్యం ఏమి ఆర్ఎస్ఎస్ సొంత సొత్తు కాదు కదా. నేను కూడా చాలా పౌరాణిక అంశాలపైన చెప్తూ ఉంటాను. సో పురాణాలను చెప్పడం తప్పు కాదు, ఆధ్యాత్మిక చింతనను చెప్పడం కాదు, దాని నుంచి ఏమి చెప్తావు అన్నది ముఖ్యం. సో ఏం చెప్తావు? ఇతర మతాల పైన విద్వేషాన్ని చెప్పితే సమస్య, లేదా మత మౌఢ్యం చెప్పితే సమస్య, మత దురహంకారం చెప్పితే సమస్య. ఉన్నతమైన సార్వజనీన విలువలు చెప్పామనుకోండి తప్పేంటి? ఇప్పుడు మీకు మహాభారతంలో మీకు ఉదాహరణ చెప్తాను. స్నేహము అనే కాన్సెప్ట్ మీరు చెప్పాలి. 4 రకాల స్నేహితులు మీకు మహాభారతంలో కనబడతారు. కృష్ణుడు, కుచేలుడు. దీనివల్ల ఒక పవిత్రమైన స్నేహం అంటే ఏంటి అర్థమవుతుంది. ద్రుపదుడు, ద్రోణుడు, ఈ ఇద్దరి స్నేహం వికటిస్తే ఇద్దరి వినాశము ఎలా దారితీస్తుందో అర్థమవుతుంది. మీకు ద్రుపదుడు అంతమయ్యాడు, ఆఖరికి ద్రుపదుని కొడుకైన దృష్టద్యుమ్నుడే మీకు ఆ ద్రోణుని అంతం చేస్తాడు. అంటే ఒక స్నేహము వికటిస్తే, స్నేహము విద్వేషంగా మారితే వినాశం ఎలా అవుతుందో ద్రుపద ద్రోణుల స్నేహం చూస్తే అర్థమవుతుంది. అలాగే కర్ణ దుర్యోధన స్నేహం. కర్ణుడు చాలా గొప్ప తాత్వికుడు కూడా. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారం వెళ్ళినప్పుడు చెప్తాడు, నాకు తెలుస్తూ ధర్మం గెలుస్తుందని, ధర్మం గెలవాలని కూడా నేను కోరుకుంటున్నాను, ధర్మరాజే రాజు కావాలి, కానీ నేను స్నేహానికి బద్ధుణ్ణి అంటాడు. సో స్నేహము ధర్మము మధ్య ఎంచుకోలేకపోతాడు. సో స్నేహం అనే మమకారానికి విలువ ఇచ్చి ధర్మాన్ని వదిలేస్తాడు. అందుకే కర్ణుడుగానే ముగిశాడు. భీష్ముడు తన ప్రతిజ్ఞకు బద్ధుడై ధర్మాన్ని వదిలేస్తాడు. అందుకే భీష్ముడు దేవుడు కాలేకపోయాడు. కానీ రాముడు తన మమకారాన్ని వదిలి ధర్మానికి నిలబడతాడు. అందుకే రాముడు దేవుడయ్యాడు. సో భీష్ముడు, రాముడు యోధుల్లో తేడా లేదు, విలువల్లో తేడా లేదు, మహాపురుషులు. కానీ రాముడు దేవుడయ్యాడు, భీష్ముడు దేవుడు ఎందుకు కాలే? ఈ ప్రశ్న వేసుకోవాలి కదా. కర్ణుడు గొప్ప దాన విశారదుడు అయినా కూడా చరిత్రలో కర్ణ దుర్యోధన స్నేహం, మహాభారతంలోని అనేక అక్షౌహిణుల సైన్యము నాశనమై ఆఖరికి 7 మిగిలారు పాండవులు కాక. ఎంటైర్ మహాభారత యుద్ధం తర్వాత మిగిలింది ఏంటంటే 7. అందువల్ల కర్ణ దుర్యోధన యుద్ధము లోక వినాశానికి, కర్ణ దుర్యోధన స్నేహం లోక వినాశానికి కారణమైంది. మామూలు స్నేహం కాదు. మీకు మహాభారతంలో కథ చెప్తాను. ఒకరోజు దుర్యోధనుని కలవటానికి కర్ణుడు అంతఃపురానికి వస్తాడు. కర్ణుడు చాలా ఆత్మమిత్రుడు కదా, ఆప్తమిత్రుడు కదా. అంతఃపురంలోకి నేరుగా వెళ్తాడు. వెళితే అక్కడ భానుమతీదేవి, దుర్యోధనుడి సతీమణి, తన చెలికత్తలతో
చదరంగం ఆడుతూ ఉంటుంది, చెస్ ఆడుతూ ఉంటుంది. కర్ణుడేమో బయట అలా కూర్చుంటాడు ఆసనంలో దుర్యోధనుడి కొరకు. కర్ణుడికి చదరంగం ఆడడం అంటే విపరీతమైన ఇష్టం, పిచ్చి, ఆపుకోలేడు. ఎదుటివాడు చదరంగం ఆడితే ఆపుకోలేడు. సో వీళ్ళిద్దరూ ఆడుతుండే చూస్తుంటాడు. సో ఆపుకోలేక తాను కూడా వెళ్ళి ఆ చెలికత్తను పక్కకు లేపేసి నువ్వు జరుగు నేను ఆడతాను కూర్చుంటాడు. అంటే ఒక మహారాణి మంచం మీద కూర్చొని ఉంటే ఎదురుగా కూర్చొని చదరంగం ఆడుతూ ఉంటాడు. ఎప్పుడు రాజు లేని టైంలో, దుర్యోధన లేని టైంలో ఇలా ఆడుతూ ఉంటారు. ఇద్దరు ఇక కంప్లీట్గా ఎంగ్రాస్ అయిపోతారు. అప్పుడు సడన్గా దుర్యోధనుడు వస్తాడు. అది చూసి దుర్యోధనుడి సతీమణి భయపడిపోతుంది, భీతిల్లిపోతుంది. ఏంటిది అంతఃపురంలో, అది కూడా ఆ హంసతూలిక తల్పం పైన ఒక పరపురుషునితో, ఎంత మిత్రుడైన భర్తకు అసలు ఇంత ఇంటిమేట్గా చదరంగం ఆడడం ఏంటి అని భయపడి ఒక్కసారిగా లేస్తుంది. లేసే వరకు కర్ణుడు ఏమనుకుంటాడంటే ఓడిపోయి లేస్తుంది అనుకుంటాడు. అలా ఎందుకు ఓడిపోతావు రా అని అంటాడు. అని అప్రయత్నంగానే ఇలా అంటాడు. అన్నట్టుతోనే ఆమె వడ్డానము లాగినట్టయి కిందికి వచ్చి ఆ వజ్రాలన్నీ, దానికి పొదిగిన ముత్యాలు వజ్రాలు కింద పడతాయి. ఆ సీన్ దుర్యోధనుడు చూస్తాడు. అసలు ఏమైనా సహజంగా ఎవ్వరు చూసినా భార్య మీద ఎంత నమ్మకం ఉన్నా, స్నేహితుని పైన ఎంత నమ్మకం ఉన్నా అనుమానాలు అయితే వస్తే రావా, ఊహించలేము ఆ స్నేహం. ఆ తెలుగు సినిమాలకు ఒక పెద్ద ఇతివృత్తం అవుతుంది. కానీ దుర్యోధనుడు వెంటనే ఆ వజ్రాలు ఆ ముత్యాలను ఏరి, మహారాణి నా మిత్రుడు అప్రయత్నంగా చేసిన పొరపాటు వల్ల ఇవి జారిపోయాయి, ఏమీ అనుకోకు, నా మిత్రుణ్ణి మన్నించు మహారాణి అని చెప్తాడు. అది దుర్యోధన కర్ణుల మధ్య ఏ రకమైన కల్మషం లేని అద్భుత స్నేహం. కానీ ఆ స్నేహం ఏం చేసింది చివరకు సర్వ వినాశానికి కారణమై పాండవులు కాక 7 మిగిలారు. కృష్ణ అర్జునుల స్నేహం లోక కళ్యాణానికి కారణమై ధర్మ సంస్థాపనకు కారణమైంది. ఇది చెప్పండి, 4 రకాల స్నేహం విద్వేషమైతే ఏ రకమైన పరిస్థితి వస్తుంది, స్నేహం వికటిస్తే ఏ రకమైన పరిస్థితి, స్నేహం పేరిట ధర్మాన్ని వదిలితే ఏమవుతుందో చెప్పండి. ఇది కదా చెప్పాలి. ఏం చెప్తామన్నది పాయింట్. ఎంత అద్భుతమైన కథ చెప్పండి. ఇప్పుడు ఇది మీరు ఒక లక్ష్మణుడు, భరతుడు, కైకేయి, సుమిత్ర, ఈ కథ నుంచి ఎంత గొప్పగా చెప్పండి. మీకు కొడుకు కొరకు కైకేయి రాముని అడవులకు పంపుతుంది. కానీ సుమిత్ర తన కొడుకును సంబంధం లేకపోయినా రామునితో అడవులకు పంపుతుంది. సో కైకేయి సుమిత్ర పాత్రల్లో ఉన్న తేడా చూడండి. తన స్వార్థం కొరకు, తన కొడుకును చక్రవర్తి చేయడం కొరకు తాను అలారుముద్దుగా పెంచి తన చేతుల మీద పెంచిన రాముణ్ణి అడవులకు పంపుతుంది. సుమిత్ర సంబంధం లేకపోయినా, అదేదో రామునికి భరతునికి మధ్య ఇష్యూ, లక్ష్మణునికి సంబంధం లేదు కదా, అయినా లక్ష్మణుని రామునితో పాటు అడవులకు పంపుతుంది. అందుకే సంస్కృతంలో రామస్తు లక్ష్మణచ్చ అంటారు. సో దాని నుంచే తూచా తప్పకుండా అన్న పదం వచ్చింది. సంస్కృతంలో తా చా హా, నిన్న గరకపాటి గారు చెప్తుండే, నేను ఆయన ప్రవచనంలో చూసి విన్నాను. వీటిని గ్యాప్ ఫిల్లింగ్ వాడతారట. అది తెలియక ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు రామస్తు అంటే రాముడు కానీ, అలాగే లక్ష్మణచ్చ అంటే లక్ష్మణుడు, రాముని లక్ష్మణుడు కూడా అని కూడా ఏదో ట్రాన్స్లేట్ చేశారట. అలా తప్పుగా ట్రాన్స్లేట్ చేశారంటే తూచా తప్పకుండా అన్న పదం వచ్చిందని చెప్తారు. సో అందువల్ల నీకు లక్ష్మణుడి గొప్పతనం చూడండి, అదే భరతుడు గొప్పతనం చూడు. తల్లి తన కోసం రాముని అడవులకు పంపించి మహారాజ్ చేస్తా అంటే భరతుడు నాకు ఈ రాజ్యం అవసరం లేదు అన్నకే అని చెప్పి ఇస్తాడు. మీకు లాస్ట్కు కూడా తెలుసా, అయోధ్యకు తిరిగి వచ్చాక రాముడు లక్ష్మణుడు తనతో పాటు ప్రాణాలకు తెగించి 14 ఏళ్ళు చేసి యువరాజుగా రాముడి పట్టాభిషేకమైనాక యువరాజుగా లక్ష్మణుడిని ఆహ్వానిస్తాడు. ఎందుకంటే రామలక్ష్మణులు కదా. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య నేను కాదు యువరాజు కావాల్సింది భరతుడు అని చెప్తాడు. చూడండి ఎంత గొప్ప లక్షణాలు, ఇవన్నీ మామూలు లక్షణాలు కాదు, ఇవి చెప్పండి విలువలు. సో రాముని పేరిట విద్వేషం వద్దు, రాముని పేరిట ద్వేషాన్ని పెంచకూడదు. రాముడు ఒక అపూర్వమైన విలువలకు, ఆధునిక సమాజంలో అంతరించిపోతున్న గొప్ప విలువలకు మారిపోయారు కదా రాముడు లక్ష్మణుణ్ణి రావణుని దగ్గరికి పంపించి రాజనీతి నేర్చుకో అంటారు. నరేంద్ర మోడీ ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే దగ్గరికి వెళ్ళి ఆయన చాలా అనుభవజ్ఞుడయ్యా నేర్చుకో అని చెప్పి నితిన్ నవీన్ పంపిస్తాడా? ఊహించగలమా? కెన్ ఇమాజిన్? నితిన్ నవీన్ యువకుడు, మల్లికార్జున్, రాహుల్ గాంధీ కూడా అంటలేను నేను,
మల్లికార్జున ఖర్గే విశాలమైన అనుభవం కలిగి అనేక ఎన్నికలు గెలిచిన క్రూధుడు. అయ్యా నవీన్, నువ్వు వెళ్ళి మల్లికార్జున ఖర్గే దగ్గరికి కూడా వెళ్ళి రోజు కూర్చొని రాజనీతి పాఠాలను నేర్చుకో, డెవలప్ అవుతామని నరేంద్ర మోడీ అంటాడా? ఇది సాధ్యమా మన రాజకీయాల్లో? కానీ రామాయణంలో సాధ్యం. రావణుడు నా దగ్గరికి లక్ష్మణుని రాజనీతి శాస్త్రం నేర్చుకోమని పంపుతాడు. సో మీకు ఒక ఈటీవీ రామాయణంలో చూడండి, దశరథునికి తిథి పెట్టాల్సి వస్తే బ్రాహ్మణుడు అక్కడ దొరకకపోతే రావణుడినే వచ్చి పౌరోహిత్యం చేయమంటాడు. ఇక్కడ మనం ప్రతిపక్ష నేతకు మన అసెంబ్లీలో ఆ గౌరవం ఇస్తారా? ఇలా అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడు, ఎలా ఉంటారో చూడండి. అక్కడ అసెంబ్లీకి జగన్ పోతే ఎలా ఉంటారో చూడండి. ఇక్కడ అసెంబ్లీకి రాహుల్ గాంధీ వస్తే ఎట్లా ఉంటుందో చూడండి. అంటే ప్రత్యర్థిని కూడా గౌరవించడంలో ఎంత గొప్ప విలువల్ని మీకు రామాయణం నేర్పుతుందయ్యా. మామూలు విలువలు కావు కదా ఇవి. వీటిని ఇంటర్నలైజ్ చేసుకోండి, వాటి నుంచి నేర్చుకోండి ఆ గొప్ప లక్షణాల్ని. మామూలు లక్షణాలు కాదు, మీకు ఆ గొప్ప లక్షణాలు ఒక దృష్టిని కేంద్రీకరించడం ఏంటో హనుమంతుడి లంకకు లంఘించడం బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒక మైనాకుడు అనే పర్వతం వస్తే దానికి పక్కకు పెడతాడు, ఒక సురమ వస్తే తప్పించుకుంటాడు. అంటే నువ్వు ఒక పని పైన చేసేటప్పుడు అనేక రకాల డైవర్షన్స్ వస్తాయి, కానీ నువ్వు ఏ పనికైతే బయలుదేరావో దాన్ని వదలకూడదు అని హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం నుంచి వస్తుంది, సుందరకాండ నుంచి. ఇవి కదా నేర్చుకోండి. రామాయణ మహాభారతం నేర్పాల్సిందే, కానీ వాట్ యు టీచ్ ఫ్రమ్ ఇట్ అనేది ఇంపార్టెంట్ కదా. సో అల్టిమేట్గా వాట్ యు టీచ్ ఫ్రమ్ ఇట్. సో సమాజంలో మనం ఏం నేర్చుకోవాలి వాటి నుంచి. కానీ ఆ పౌరాణిక గాథల్ని, ఆ ఆధ్యాత్మిక విలువల్ని ఒక లోక కళ్యాణం కొరకు, సర్వమానవ సౌభ్రాతృత్వం కొరకు గనక సమున్నతమైనటువంటి విలువల ప్రతిష్టాపనకు వాడితే నిజంగా రామరాజ్యం వస్తుంది. కాదు నేను ద్వేషము, కల్మషము, కల్లోలము పెంచడానికే వాడితే రామరాజ్యం రాదు. రావణరాజ్యం కన్నా దరిద్రంగా ఉంటుంది. ఇక ఫైనల్గా 50 ఏళ్ల నిరసనలపై అధ్యయనం